నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మన అయితే ఈ మహేశ్వరంలో జరుగుతున్న రైతుల ధర్నా అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ వాళ్ళకి 6 గ్యారెంటీలు కానీ అటు ఇంకోటి 2 లక్షల రుణమాఫీ అయిందా కాలేదని చెప్పేసి కూడా ఆ ధర్నా అయితే చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ. సో మరి ఇక్కడ చాలా మంది రైతులు అయితే వచ్చి ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ అభిప్రాయం ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏం పేరన్నా? దాసు నా పేరు. దావుద్ కూడా ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం మండల్ కందుకూరు వస్తుంది మాకు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? ఇంకోటి రుణమాఫీ 2 లక్షలు అన్నారు, వాటి పరిస్థితి ఏంది? రుణమాఫీ ఇంకా కాలేదు, కొన్ని అయినాయి కొన్ని కాలేదు. ఈ 2 లక్షలు అన్న లాస్ట్ విడత అవుతుంది అన్నారు వాళ్ళు, లాస్ట్ విడత అవుతుంది అన్నారు, ఇంకా కాలేదు. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీ అన్నారు వాళ్ళు. అది 2 లక్షల రుణమాఫీ కాలేదు. జీరో బ్యాలెన్స్ అన్నది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ కూడా రాలేదు. ఇది పరిస్థితి. బిల్లు మంచిగా చూపిస్తుంది. ఇది పచ్చదన ఇది ఏమన్నా అనుకో, జీరో బ్యాలెన్స్ అన్నారు. నేను కరెంట్ వాడతలేను, ఇంకా నా ఇల్లు కట్టుకుంటున్నా నేను. ఇప్పుడు బిల్ అయితే వస్తుంది, మళ్ళీ గింత పెట్టిరు చూడు, దాని దగ్గర మాట్లాడుతున్నాను. సో ఏంది మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది బాబాయ్? మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ పాలన ఎట్లా అనిపిస్తుంది, ఏమంటావు? ఇప్పుడు ఈ పాలన అంటే ఎట్లా ఉంటుంది? ఇక అప్పుడు కేసీఆర్ పాలన బాగుండే. అప్పుడు రైతులు విధంగా ఏదంటే పంటలు అన్నప్పుడు పంట టైంకు కరెక్ట్ టైంకు పంటలు రైతు బంధు పడేది. ఇప్పుడు ఎటాంటికి అరే పలానా రోజు పైసలు పడతారు అని చెప్పి ఒక ముందు రోజు చెప్పేది, మళ్ళీ 2 రోజుల తర్వాత అన్ని అకౌంట్లో పడేది. ఇప్పుడు అన్ని విధాలుగా పడతలేవు. ఇప్పుడు పెన్షన్ సంగతి 4,000 ఇస్తా అన్నారు కదా, ఇప్పుడు 4,000 పెన్షన్ అన్నాడు. ఇక ఏది ఇంకా కాలేదు. ఇప్పుడు ఏది ఆధార్ కార్డు రైతు భరోసా అన్నాడు, అది ఇంకా కాలేదు. బోనస్ 5,000 అన్నాడు, 5,500 అన్నాడు, మళ్ళీ అవి కూడా కాలేదు. మళ్ళీ ఇంకేమంటుండు, వీళ్ళకి ఆడపిల్లలకు 2,500 అన్నాడు, అది కూడా కాలేదు. ఇప్పుడు ఏదో ఇక నామరూపంగా ఏదో మాటలు పడుకున్నా ఇక గడుపుకోపోతుండు. ఏ లేవు. అత్తలకేమో 4,000 అన్నాడు, కోడన్లకు 2,000 అన్నాడు. ఏ లేవు నాకు మొత్తమే మొదటి సందే రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరు సంతోషంగా ఉన్నారు. ఉన్నట్టు వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, మాకు రాపోయి పట్టుకునే వచ్చినాం. రాలే బిడ్డ, అబద్ధం ఆడితే నేను ఇట్లనే ఆడంగా. ఇక వచ్చిన వాళ్ళు తినని, నాకు దేవ జీవితమే రాదు. మా ముసలి ఆయనకు రాలే. చెప్పు వస్తా. ఏం పాలన మాకైతే నచ్చలేదు. ఇక ఈ రేవంత్ రెడ్డి మాత్రం మాత్రం నచ్చలేదు. కాంగ్రెస్ అంటే అన్న ఉండరు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వీడు మాత్రం 9 సంవత్సరాలు 9 నెలలకే 9 ఆటలు ఆడించాడు. ఇంకా 4 సంవత్సరాలు కావాలి. వాడు ఎవరెవరు అమ్ముకొని పోతాడు. ఇంతకుముందు ఇందిరమ్మ రాజ్యం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుండే. అప్పుడు తెచ్చింది కాంగ్రెస్. గైరాన్లు భూములు ఇచ్చింది ఆమెనే, ఇందిరమ్మ. తింటానికి వచ్చాడు ఈయన రేవంత్ రెడ్డి, తింటానికి వచ్చాడు. మాకు పేదలకు ఇష్టానికి రాలే. మేము ఉన్న 2 ఎకరాలు గుంజుకుంటుడు. ఇక మాకేం పెడుతుండు ఆయన? రోల్లో పోతుందని బాధపడొచ్చు. పింఛన్ రాకుంటావాయే, నువ్వు అది చేసుకుంటే నేను నాకు బో పెడతావుగా. పోయింది పోయే రోల్లో అడుకోపోయాను అని అంటారు. ఏడాడుకు చూపియను నాకు తవ్వ బంద్ కావాలి. 3 కోట్లు పోతున్నది ఒక ఎకరకు. 3 కోట్లు కట్టించి తీసుకొని పో. భూమి ఇస్తున్నా అంటే ఏడిస్తావు? రుణమాఫీ తీసుకున్నా, నేను కట్టేసిన ఆల్రెడీ. 2 లక్షలు ఎవరికి చేసిండు? ఎవరికి చేయలేదు. మా ఇంట్లో మా కొడుకు మీద రుణమాఫీ 2 లక్షలు తెచ్చిన, ఆయనకి రాలే. మళ్ళీ ఓట్లు వస్తాయి, సర్పంచ్ ఓట్లు వస్తాయి కదా ఇప్పుడు. మరి ఏంది, ఎవరు కోటేద్దాం? ఎవరికి వేసినా కానీ కేసీఆర్కే వేయాలి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చాడు, కేసీఆర్కి వేసాం. ఎందుకైనా పెద్దమ్మాను మాకు బిరప్ప గుడి కడుతుంటే కులంలా సబితమ్మ పైసలు ఇస్తే కుర్మల అందరం ఆయనకి ఏ జాతి వేసిర్రు మేము అయితే వేసినాం. ఆమెకి వేసిన, ఇప్పటికైనా ఆమెకి వేస్తాం. అయ్యో మరి మంచిగా చేయండి, అది అయ్యిందా? పైసలు ఇచ్చింది బిరప్ప గుడికి. నేమూరు మాది కుర్మలో. మాకు చేస్తేనే అంటున్నాం. మళ్ళీ ఆయనకే ఇస్తాం, కేసీఆర్కే ఇస్తాం. సబితమ్మ ఉన్న దినాలు మాకు డెవలప్ మంచిగా చేసింది ఆమె. ఏదంటే అది ఇంటికి పోతే కాదనకపోయేది. మంచిగా మాట్లాడి మాకు మంచిగా గుర్తుపడుతుంది.
నాలుగు ఎకరాలు ఉంటే 4 ఎకరాలు పోతుంది రోడ్లని.